టుడే న్యూస్ కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ తెలుగు విరాట్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పూలతో అలంకరించిన వాహనంపై ఉంచిన నందమూరి భౌతిక కాయం అంతిమ యాత్రలో పాల్గొనడానికి గుమికూడిన ప్రజావళిని కదిలించి వేసింది. ఏ వ్యక్తి దర్శనంతో సమస్తం చైతన్య పూరితం అవుతుందో, ఏ వ్యక్తి నిదర్శనంగా తరతరాల తెలుగు జాతి స్ఫూర్తిమంతం అవుతుందో ఆ మహాశక్తి నిశ్చేతనంగా నిర్వికారంగా తరలిపోతుంటే ఓ ఆవేదన సముద్రం ఆ తేజో విరాజితునికి అంతిమ వీడ్కోలునివ్వడానికై వెంట కదిలింది. కదిలించి ఒక జాతి పెను నిద్దరను వదిలించిన ఎన్టీఆర్ ఇక లేరన్న వాస్తవం ఎవ్వరికీ జీర్ణం కాలేదు. కొంతకాలం వరకు అయ్యే అవకాశం లేదు. మృత్యువు చివరి వేటులోని బాధ తీవ్రతకి ఎదురు పలికే కడపటి ప్రాణ చలనంలా కంపించింది ప్రతి ఒక్కరి పెదవి. భీషణ తేజస్సుతో అన్ని భౌతిక వాసనల్ని మండించి నిర్మలమైన జీవజ్వాలలా ప్రకాశించింది ఆ అవతార పురుషుని పార్థివ శరీరం. ఆయన నామస్మరణంతో ప్రాణ చలనంతో పులకించిపోయిన ప్రకృతి ఇంకా ఏదో చిరు ఆశతో చిగురిస్తూనే ఉంది. సడిలేని అతని అడుగుల్ని వినలేదా నువ్వు? వస్తున్నాడు, నిరంతరం వస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతి యుగం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అతను వస్తున్నాడు, నిరంతరం వస్తూనే ఉన్నాడంటూ ఆ యుగ పురుషుని కోసం పరితపించిపోయింది. అంతిమ యాత్ర సాగిన దారుల్లో బారులు తీరిన జన సందోహం ఆ మృత వీరుని భౌతిక కాయంపై పూలవర్షం కురిపించింది. ఓ పక్క తమ జన్మాలు ధన్యమయ్యాయని వికసిస్తూ, మరో పక్క ఆ పుష్పాలు విలాపాగ్నుల్లో దహించుకుపోయాయి. ఎవరి గుండెల ఉయ్యాలల్లో ఊగిసలాడిన శిశువులో తారకరాముని అంతిమ యాత్రలో పూలై రాలడానికి గాలిలో తేలియాడుతున్నాయి. ఏ తల్లి కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని పణంగా పెట్టారో, ఏ తల్లి కోసం ఆజన్మాంతం అహరహము పరితపించిపోయారో ఆ తెలుగు తల్లి విగ్రహం ముందు నుంచి అంతిమ యాత్ర సాగుతున్నప్పుడు ఆ కల్పవల్లి కన్నీరు మున్నీరైంది. ఒక కంట కృష్ణ, రెండో కంట గోదావరులు ప్రవహిస్తోంటే ఆ తల్లిని ఓదార్చేవారు లేరు. 4 దిక్కుల నుంచి ఉబికొచ్చిన జనవాహిని లేవు తల్లి లేవిక, జన చైతన్య స్ఫోరకాలు రావు తల్లి రావిక, ప్రతి పూట ఉత్సవ వేడుక ఊరేగింపులు అని మనవి చేసుకుంటే అనుంగు పుత్రుని కోల్పోయిన తెలుగు తల్లి కడుపు కోతతో పుత్ర శోకాన్ని వర్షించింది. ఇక నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. నేను హేమంత కృష్ణానంత శర్వరిని, నాకు కాలం ఒక్కటే కారు రూపు. నా శోకమ్ము వలెనే, నా బ్రతుకు వలె నావలెనే అని రోధించింది. మార్గంలోని తెలుగు కళామూర్తులు ఈ అవిరళ యశో విరాజిత మూర్తిమత్వానికి ఏమని వీడ్కోలునివ్వాలో తెలియక అవాక్కై శిలా సదృశమయ్యాయి. నీ రథ చక్రాల ధ్వని ఇక వినపడదు. రథతో, అరుపులతో, వైభవాకర్షణలతో ఎన్నో ఊరేగింపులు వెడుతుంటాయి. వేటిలోనూ నువ్వు కనిపించవు. వ్యర్థమైన వాంఛలతో గుండె పగిలేటట్టు ఏడుస్తూ మేమిలా కాచుకునే ఉంటాం అంటూ విషాదాంతమయ్యాయి. బుద్ధ పూర్ణిమ చేరుకున్న అంతిమ యాత్ర ఒక్క సెకను నిట్టూర్పు విడిచింది. వాహనంపై నుంచి నందమూరి తారక రామారావు భౌతిక కాయాన్ని ఆయన తనయులు విషన్న వదనులై గంధపు చెక్కలు పేర్చిన చితిపైకి చేర్చారు. దిగాలుగా ఇదంతా గమనిస్తున్న దివిజనులు హఠాత్తుగా నోరు విప్పి, నువ్వింత తొందరగా వస్తావని మేం ఊహించలేదు. అయినా నీకు ఘన స్వాగత సత్కారాల ఏర్పాట్లు వేగిరం చేస్తున్నాం. నీ సరిజోడు మా సూర్యుడు నిన్ను తోడ్కొని వస్తాడు అని నివాళులర్పించారు. వివిధ రంగాలకు చెందిన విఖ్యాతులు భారమైన హృదయాలతో, అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలునిచ్చారు.
ప్రభుత్వ లాంఛనాలతో వేద ఘోషణ నేపథ్యంలో ఎన్టీఆర్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ చితికి నిప్పంటించారు. ఆ చితి మంటల చిటపటలో ఓ స్వరం గొంతు సవరించుకుంది. మరో ప్రపంచోత్సవానికి నాకు ఆహ్వానం వచ్చింది. నా బ్రతుకు సఫలమైంది. నా కళ్ళు చూశాయి, నా చెవులు విన్నాయి అన్న గేయం వినిపించింది. కాని జన సమూహం ఆశాశ్వాసలని విశ్వసించింది. తప్పదు, తెల్లవారుతుంది. స్వర్ణధారలతో ఆకాశాన్ని చీల్చుకుని నీ కంఠం వర్షిస్తుంది అని నినదించింది. భువిపై దేదీప్యమానంగా విరాజిల్లిన ధ్రువ తార నింగి కెగసింది. తారాపథమంతా దివ్య తేజస్సుతో విరాజిల్లింది. దివిపై తనకు ధీటుగా ప్రకాశించడానికి బయల్దేరిన క్రాంతి కేతనం ధాటికి బెంబేలెత్తిపోయిన సూర్యుడు ఉక్రోషంతో ఎర్రబారిన ముఖంతో పడమటి కనుమల చాటుకు జారుకున్నాడు. ఒక జాతి జీవన గమనాన్ని సూచించి శాసించి ఊగించిన తెలుగు రేడు, తెలుగు వాడి జీవనాడిని నరం నరం ప్రజ్వలింపచేసిన నందమూరి తారక రామారావు ఘన కీర్తి అజరామరం. ఆ చంద్ర తారార్కం చరిత్రాత్మకం, ధరిత్రాత్మకం.